హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోన్ ల్యాబ్. ఈ వీడియో వచ్చేసి న్యూ టాపిక్ ఏం కాదు, లాస్ట్ పెట్టిన వీడియోయే, సేమ్ కంటెంట్. బట్ ఈ వీడియో తెలుగులో చేస్తున్నాను ఎందుకంటే చాలామంది వ్యూవర్స్ అనేది తెలుగులోనే చూస్తారు కాబట్టి మన కంటెంట్. అండ్ ఇంకో విషయం, ఇంగ్లీష్లో చేసేది నాకే అర్థం కాదు. బట్ ఏదోలా కష్టపడి ChatGPTని అడిగి ఇది మొత్తానికి ఏదోలాగా ఆ కంటెంట్ అనేది చెప్పాను. కంటెంట్ వచ్చేసి ఇది 755 DC మోటారు. ఇది డ్రోన్ ప్రొపెల్లర్. ఓకేనా, మీకు కనిపిస్తుందా? ఒకసారి ఓపెన్ చేస్తాను. ఓకే, ఈ 755 DC మోటార్ అనేది అరౌండ్ 500 to 600 grams వెయిట్ ఉంటుంది. ఇది దీని ఫుల్ పొటెన్షియల్ దగ్గర దీని వెయిట్ అనేది దీన్ని లిఫ్ట్ చేసుకోగలదా లేదా, ఆర్ మనం ఈ డ్రోన్ ప్రొపెల్లర్ దీన్ని కనెక్ట్ చేస్తే కనుక దీనికి మనకు అప్రాక్సిమేట్లీ 24 volts, మోర్ దెన్ 12 volts, బికాజ్ 12 volts మోటార్ రేటింగ్ కాబట్టి మోర్ దెన్ ట్వైస్ ఆఫ్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఇది అంత ఫోర్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, ఎయిర్ థ్రస్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనేది నా డౌట్ అండ్ ఈ వీడియో కాన్సెప్ట్. ఎందుకంటే ఇది కనుక ప్రాపర్గా సక్సెస్ అయిందంటే దీంతో మనం చూసి చాలా వెహికల్స్ కానీ రెడీ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోస్ అనేవి దీని డిపెండ్ అయి ఉంటుంది, దీని ఫోర్స్ని బట్టి, ఈ మోటార్ క్వాలిటీని బట్టి, ఈ మోటార్ ఎంత ఎయిర్ థ్రస్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది అనే దాన్ని బట్టే నెక్స్ట్ వీడియోస్ అనేవి కూడా ఉంటాయి. ఇది ఒకవేళ ఎగిరింది అనుకోండి, ఆబ్వియస్లీ మనం దీన్ని ఏ సైకిల్కి కానీ ఆర్ ఎనీథింగ్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఆ ఫోర్స్తో మనం ముందుకెళ్ళచ్చు. ఈ ప్రొపెల్లర్ అనేది దీని ఇన్నర్ డయా అనేది డిఫరెంట్, ది షాఫ్ట్ డయా అనేది డిఫరెంట్. సో దీన్ని కనెక్ట్ చేయాలి. దీన్ని కనెక్ట్ చేయడం కోసం నేను ఒక ఎయిర్ వాల్నట్ తీసుకున్నాను. మన సైకిల్ టైర్లకు ఉంటుంది కదా ఎయిర్ వాల్నట్, అది తీసుకున్నాను. బికాస్ దాని ఇన్నర్ డైమెన్షన్స్ షాఫ్ట్ డైమెన్షన్స్ మ్యాచ్ అవుతున్నాయి. మనం రెగ్యులర్ వాడే ఎర్లీడ్ ఉంటుంది, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఎర్లీడ్తో బాగా మిక్స్ చేసి షాఫ్ట్కి అప్లై చేసి ఎయిర్ వాల్నట్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఎయిర్ వాల్నట్ పైన ఒక రింగ్ ఉంటుంది, అది కూడా నట్టే. ఆ నట్ అనేది జాగ్రత్తగా ప్రొపెల్లర్లో ఒక ఇన్సర్ట్ చేయొచ్చు. ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి ప్రొపెల్లరు అండ్ మోటారు ఇట్లా కనెక్ట్ అవుతాయి. ఓకే, అండ్ ఇప్పుడు ఈ మోటారు పైకి కిందికి మూవ్ అవ్వడానికి ఫిట్టింగ్ అరేంజ్మెంట్, ఈ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ మూవ్మెంట్ కోసం ఒక ఫ్రేమ్ తీసుకుని ఇలా రెడీ చేశాను. ప్లేన్ చేయడం కూడా ఏముండదు. ఈ ఫ్రేము అండ్ మోటారు దీన్ని మనం కనెక్ట్ చేయాలి స్ట్రాంగ్ అని, అంతే. పవర్ సప్లైకి వచ్చేటప్పటికి మోటార్ రేటెడ్ వోల్టేజ్ 12 volts, కానీ నేను ట్వైస్ ఆఫ్ వోల్టేజ్ ఇస్తున్నాను, నో ఇష్యూ, ప్రాబ్లం ఉండదు. అండ్ ఈ మోటార్ అనేది అప్ టు 48 volts, అంటే దీని రేటెడ్ వోల్టేజ్ పైన 4 times ఆఫ్ వోల్టేజ్ అనేది ఇది విస్టాండ్ అవుతుంది. బట్ నేను ట్వైస్ ఆఫ్ వోల్టేజే ఇస్తున్నాను, 24 volts అనేది గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ చేయడానికి నేను ఒక బక్ కన్వర్టర్ యూస్ చేస్తున్నాను. ఆ బక్ కన్వర్టర్ అనేది మనం వైరింగ్ అంతా ఈజీయే. పవర్ సప్లై నుంచి 2 ఇన్పుట్ వైర్లు అండ్ 2 అవుట్పుట్ వైర్లు మోటార్ కనెక్ట్ అవుతాయి. రెగ్యులేటర్ అనేది మనం నాబ్ అనేది కంట్రోల్ చేసుకోవడమే. సో ఇది ఫ్రేమ్ అంతా రెడీ అయిపోయింది, మోటార్ రెడీ అయిపోయింది, ప్రొపెల్లర్, పవర్ సప్లై, ఎవ్రీథింగ్ అన్నీ రెడీ అయిపోయి ఇప్పుడు టెస్ట్ చేసి చూద్దాం. ఈ టెస్ట్లో కనుక ఇది ఎగురుతుందో చూడండి. నాకు తెలుసు అది ఎగురుతలేదు, నేనే కదా వీడియో ఇచ్చేసింది. ఓకే, చూడండి, వీడియో బాగుంటుంది. Now we have to apply the voltage. చాలా అద్భుతంగా ఎగిరింది అది. నేను 24 volts సప్లై ఇచ్చాను, ముందే చెప్తున్నాను. ఇంకా ఇవ్వచ్చు, ఇంకో 2 times ఆఫ్ వోల్టేజ్ ఇవ్వచ్చు, 48 వరకు ఇవ్వచ్చు. సో అప్పుడు ఎంత ఫోర్స్ ప్రొడ్యూస్ చేస్తుందో నేను యాక్చువల్ టెస్ట్ చేశాను. దీనికి ఇదే వెయిట్ మోటార్ ఇంకోటి పెట్టానంటే ఒక 500 to 600 grams వెయిట్ అనేది పెట్టాను, అది కూడా లిఫ్ట్ చేసింది. ఆ వీడియో రికార్డ్ చేయలేదు.
ఓకే, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇది ఓకే, ఇది వీల్స్ అండ్ ఇన్సైడ్ బేరింగ్ ఉంది 608ZZ అనుకుంటా దీని వేరియంట్. అండ్ 4 వీల్స్ కట్ చేయించాను. ఎంత నీట్గా కట్ చేయాలంటే కష్టమే మనకి. సో 4 వీల్స్ అనేవి కట్ చేయించాను. నాకు తెలిసి మీకు కంటెంట్ అర్థమై ఉండొచ్చు. నేను ఒక స్కేట్ బోర్డ్ రెడీ చేస్తున్నాను. ఈ స్కేట్ బోర్డ్ పైన ఈ మోటార్ అనేది ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఫిక్స్ చేసినప్పుడు ఎంత ఫోర్స్తో స్కేట్ బోర్డు మనం నుంచుంటే కనుక ఒక 60 kg ఆఫ్ పర్సన్ నుంచుంటే ఇది ఎంత స్పీడ్ అనేది వెళ్తుంది అనేది నెక్స్ట్ వీడియో నేను జనరల్గా ఫస్ట్ స్కేట్ బోర్డ్ ఎలా డిజైన్ చేశాను అనేది మాత్రం చూపిస్తాను. ఈ వీడియో కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బికాస్ నేను స్కేట్ బోర్డు 4000 5000 పెట్టి బయట కొనట్లేదు. నేను నా ఓన్గా ఎలా రెడీ చేయొచ్చు అనేది నేను నా ప్లాన్ మొత్తం వేసుకుని చేశాను. దానికోసం ఈ వీల్స్ వాడుతున్నాను. ఇది ఒక్కటి చూపిస్తున్నాను అనుకోకండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది వీడియో మాత్రం. నెక్స్ట్ వీడియో చూడండి. అండ్ ఈ వీడియోకి అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.